దిశ పత్రికలో గుండు బాసు వచ్చిండు. ఈ గుండు బాసు మరి ఇక్కడ కూడా డబ్బులు ఊరికే రావని చెప్పడానికి వచ్చిండో ఎందుకు వచ్చిండో చూద్దాం. లలితా జ్యువెలరీ ఫోటో పెద్దగా వేసి గుండు బాసుని ఇక్కడ పెట్టిరు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. జిఎస్టి రిటర్న్స్ లో లలితా జ్యువెలరీ తప్పుడు లెక్కలు. రావాల్సిన దానికన్నా 15,39,00,000 రూపాయల ఎక్కువగా క్లెయిమ్. ఇగో ఇది డబ్బులు ఊరికే వస్తాయి. మరి ఇట్లా వేస్తే వస్తాయి డబ్బులు. ఇదేదో అందరికి చెప్పొచ్చు కదా, డబ్బులు ఊరికే రావు అని అనవసరంగా కన్ఫ్యూజ్ చేసిండు ఈ గుండు బాసు. ఇగో ఆడిటింగ్ లో గుర్తించిన కాగ్ జిఎస్టి విభాగం ఆఫీసర్లపై ఫైర్. 14,85,00,000 మేర తిరిగి వసూలు చేసిన అధికారులు అయితే ఇంకా చెల్లించాల్సింది 54,00,000 రూపాయలు. దానిపై ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదు. డబ్బులు ఎవరికి ఊరికే రావంటూ లలితా జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ తరచూ మీడియాలో కనిపిస్తుంటారు. పక్క షాపులోనూ వెరిఫై చేసుకోండి అంటూ సూచనలు ఇచ్చే ఆయన జిఎస్టి రిటర్న్స్ లో మాత్రం తప్పుడు లెక్కలు చూపి అధికారులకు దొరికిపోయారు. కాగ్ ఆడిటింగ్ లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తప్పుడు లెక్కలను వెరిఫై చేసిన స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లోని జిఎస్టి విభాగం అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారంటూ ఇక చూసిర్రా. ఈ డబ్బులు ఊరికే రావని చెప్పే ఈ బోడగుండు దొంగ ప్రభుత్వం కట్టాల్సినటువంటి జిఎస్టి అమౌంట్ లోంచే దొబ్బిండు అనేది ఇక్కడ క్లియర్ గా కనిపిస్తా ఉంది. అది 15,39,00,000 రూపాయలు. మళ్ళా నేనేమంటా ఉన్నా, జిఎస్టిలోంచే ఇంత దొబ్బితే అసలు బంగారంలో మన మీద ఎంత దొబ్బుతుండనేది ఇక లెక్కలేసుకోరు. ఇక ఉరుకురిగా లలితా జ్యువెలరీకి ఇట్లా ఒంటరిగా ఫ్రీగా ఇస్తున్నట్టుగా పోయి నిలబడు. ఆ బంగారం అసలు నాణ్యమైనదేనా కాదా, నిజంగా మరి కొనొచ్చా లేదా అప్పటికి చెప్తూ ఉంటారు. గ్రామాలల్లో అవసరాలు కష్టపడి చేస్తా ఉంటారు ఏమన్నా వస్తువులు, వాళ్ళు తీసుకునే కూలీలు అతి తక్కువ కూలీ ఉంటది. వాళ్ళు చెప్తా ఉంటారు, సార్ వాళ్ళ డిజైన్లు ఏందో వాళ్ళు ఇచ్చే నాణ్యత ఏందో మీరు దానికి ఎందుకు ఎంట పడతారో మాకు అర్థం కాదు. కానీ మళ్ళా తిరిగిపోతే మళ్ళా అంతకంటే ఎక్కువ తరుగు కొనేటప్పుడు తరుగు తీస్తాడు, మళ్ళా ఇచ్చి మళ్ళీ ఇంకేదైనా కొనాలి మళ్ళీ తరుగు తీస్తాడు. ఇట్లా రకరకాలుగా దోసుకుంటా ఉంటే కూడా మీరు మళ్ళీ ఆడికే పోతారు కదా సార్. లలితా జ్యువెలరీ లాంటి పెద్ద పెద్ద షాపులకే పోతారు. మేము కష్టపడి మీకు ఇంత కూడా నష్టపోకుండా తీయాల్సినంత కరెక్ట్ తరుగు తీసి మరీ చేసేస్తుంటే మమ్మల్ని నమ్మరు మీరు. అట్లాంటి దొంగలు నమ్ముతారంటే ఇగో ఈ దొంగ కనిపించండి. ఇలా ఎప్పటి నుంచో డౌట్ నాకు. ఇట్లా చెప్పి లాస్ట్ కు నీతులు చెప్పినాడు పోయి ఎన్నో చూస్తాడు అన్నట్టు ఒకటి ఉంటుంది కదా శాస్త్రం. ఆ శాస్త్రం దగ్గర చేసిండారంటే అయిపోయి. డబ్బులు ఊరికే ఎవరికి రావు అంటే కూడా మనం కొంచెం కామెంట్ నవ్వుకునేటోళ్ళం. ఊరికే రావు అన్నాడంటే నిజంగా ఆయన కూడా ఎంత దోసుకుంటున్నాడు అని అన్నప్పటికీ కూడా మనకు తెలియదు కదా ఆ లెక్కలు. ఇక్కడ చూడండి, ఇప్పుడు 15,39,00,000 రూపాయలు జిఎస్టి రిటర్న్స్ ద్వారానే ఆయన దొబ్బిండు అన్నప్పుడు సరే కాగ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆడిటింగ్ లా జిఎస్టి విభాగం ఆఫీసర్లు పట్టుకొచ్చి మళ్ళీ ఒక 14 కోట్లు రికవరీ చేశారు. అయినప్పటికీ ఇంకా 54,00,000 రావాలి. కానీ ఈ దొంగ ఇక్కడే ఇంత దోపిడీకి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అంటే ఈ దొంగ కిరణ్ అనుకుంటా ఈయన పేరు నాకు తెలిసి. కానీ ఈయన అధినేత కిరణ్ కుమార్ చాలా కష్టపడి కింది స్థాయి నుంచి వచ్చిండు. ఎన్నో పనులు చేసి చివరికి ఈ పనిలో సెటిల్ అయిండు. ఇక్కడ దీని ద్వారా నిజంగా చాలా మంచి నాణ్యమైన బంగారం అందిస్తూ చాలా మందికి అంటే పక్క షాపులలో వెరిఫై చేసుకోమని నా దగ్గర రండి గ్యారంటీగా చెప్పిండంటే ఎంత మంచోడు అనుకున్నాం. కానీ ఇగో ఇంత మంచోడు. డబ్బులు ఎవరికే ఊరికే రావు. లెక్కలు వేసుకొని చూసుకోండి. ఇప్పుడు పోరా మరి మీ బంగారం కరెక్టా కాదా కూడా చెక్ చేసుకోండి. తెలియక నేను కూడా అనుకున్నా, అందరం పోయినాం. అరే ఇంత గ్యారంటీగా చెప్తున్నంటే బరాబరేమో అనుకుంటాం కదా. లాస్ట్ గా ఆయన చేసే పని ఏమన్నా ఉన్నాడంటే ఇగో ఇట్లా గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్ కొట్టగలిగిండు అంటే మనకి ఇచ్చే బంగారంలో ఇంకా ఎంత దొక్కుతుండు ఎంత దొబ్బుతుండు అనేది లెక్కలేసుకోరు ఇక మీరే.